నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రవీణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రదీప్ అందుబాటులో ఉన్నాడు. ఇక చూసుకుంటే ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలంలో దారుణమైనటువంటి ఒక ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 8 నెలల క్రితం బాలామణి అలాగే తరుణ్కు వివాహం జరిగినటువంటి పరిస్థితి. కులాంతర వివాహం కావడంతో ఇక కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత రావటం, పసుల గ్రామంలో వరకట్న వేధింపులకు ఈ నేపథ్యంలోనే వరకట్ల వేధింపులు కూడా ఉండటంతో వివాహిత బలి అయినటువంటి పరిస్థితి. ఆమె ఆత్మహత్య చేసుకుని ప్రధానంగా చూసుకుంటే కట్నం కోసం వేధింపులకు అత్తమామలు పాల్పడినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. తిరిగి వచ్చాక అత్తింట్లో కూడా బాలమణికి వరకట్నంపై వేధింపులు ఎక్కువ అవడంతోనే ఆమె ఈ అఘాత్యానికి పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే నాగర్ కర్నూలు జిల్లా కోడేరులో దారుణం చోటు చేసుకుంది. ఏదైతే కులాంతర వివాహం, ఏదైతే కోడేరుకు చెందిన బాలమణి పసుపులకు చెందిన తరుణ్తో 8 నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి అటు పెద్దలు ఇటు పెద్దలు అభ్యర్థులు చెప్పినా కానీ వాళ్ళు వివాహం చేసుకుని 8 నెలలు సజావుగా సాగిన కాపురం ఈ మధ్యలో ఈ తరుణ్ మళ్ళీ ఒక మహిళతో వివాహ సంబంధం నేపథ్యంలో కొంత కుటుంబంలో కలహాలు రేపాయి. అయితే గత 2 నెలల నుంచి ఈ కలహాలు చెలరేగుతున్నాయని మనకు తెలిసింది. అయితే కుటుంబ సభ్యులు పలుమార్లు ఎవరైతే బాలమణికి సంబంధించిన తల్లిదండ్రులు సర్ది చెప్పినా కానీ పరిస్థితి మళ్ళీ అదే స్థాయిలో ఉందని కూడా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే గత 2-3 రోజుల క్రితం బాగా భర్తకు తర్వాత బాలమణి భర్తకు బాలమణికి ఇద్దరికి గొడవ జరిగిందని ఒక మహిళతో వివాహిత సంబంధం పెట్టుకున్నావు, ఇది మంచి పద్ధతి కాదంటూ బాలమణి నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా తీవ్రంగా పుట్టినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె తల్లిగారింటికి వచ్చి ఏదైతే తల్లి దగ్గరికి వచ్చి పుల్ల మంది తాగి ఆత్మహత్య చేసుకుంది. 2 రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత ఆమె ఈ రోజు చనిపోవడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు బాలమణి తరఫు బంధువులు ఏదైతే భర్త తరుణ్ ఇంటి ముందు శవాన్ని పెట్టి ధర్నాకు నేపథ్యం ఉంది. అయితే కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. అయితే గత 2-3 నెలల నుంచి తరుణ్ కు సర్ది చెప్పి ప్రయత్నించినా కూడా అతను వినకుండా మళ్ళీ అదే వ్యవహారం కొనసాగిస్తుండడంతో బాలమణి భరించలేక ఇంటికి వచ్చినట్టు, అయితే మనస్తాపం చెంది పురుగుల మందు తాగి చనిపోయినట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తమకు న్యాయం చేయాలని కూడా వారు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత తరుణ్ తల్లిదండ్రులు ఇద్దరు పరాల్లో ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. కొంత ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని కూడా కొల్లాపూర్ సిఐ గారు చెప్తున్నారు. రాజశేఖర్ రైట్ ప్రదీప్, ఇంకొకటి ప్రధానంగా ఇదైతే కులాంతర వివాహం చేసుకోవడం ముందే కుటుంబ సభ్యులకి నచ్చకపోయినా వివాహం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇంతకు ముందు ఏమైనా గొడవలు జరగడం లేదనుకుంటే ఇదే ఫస్ట్ టైం అనే సమాచారం ఏమైనా మన దగ్గర ఉందా? అయితే తరుణ్ గత 2-3 నెలల నుంచి ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లనే కుటుంబంలో కలహాలు రేగాయని తెలుస్తున్నది. అయితే బాలమణి తరఫు తల్లిదండ్రులు చెప్తున్న దాని ప్రకారం ఈ గొడవలు 2-3 నెలల నుంచే వస్తున్నాయని, తమ కూతురు కూడా తమకు లేదనుకున్నామని, భర్తతో సవ్యంగా కాపురం చేసుకుంటుందని కొంత ఆ సమయం కూడా పాటించామని, బాగుంటే చాలనుకున్నామని, కానీ ఈ నేపథ్యంలోనే ఈ కొన్ని నెలల్లోనే ఇలాంటి సంఘటన జరుగుతుందని కూడా అనుకోలేదు విషయం వాపోతున్నటువంటి పరిస్థితి. ఏదైతేనేమో తమ కూతురు ముద్దుగా పెంచుకున్నా, ప్రేమ వివాహం చేసుకున్నా కానీ తమ కూతురు చనిపోవడం పట్ల కొంత విషాద ఛాయలైతే అనుకున్నాయి వారి కుటుంబంలో. భర్త కేవలం వేరే మహిళల గొడవలు అయితే వచ్చాయని ఈ 2-3 నెలల నుంచి ఎన్నిసార్లు సర్ది చెప్పినా బాలమణి సర్ది చెప్పినా వినలేదంటూ తాను వరకట్నం కావాలంటూ తనకు విడాకులు ఇవ్వాలంటూ కూడా ఒత్తిడి చేశారని, ఈ నేపథ్యంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్గొందని కూడా బాలమణి తరఫు తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తమకు న్యాయం కావాలంటూ కూడా తరుణ్ ఇంటి ముందు తమకు న్యాయం జరిగే వరకు కదలబోమంటూ కూడా వాళ్ళు బాలమణి శవంతో అక్కడ ధర్నా చేసే పరిస్థితి ఉంది. పోలీసులు కొంత శాంతిపూర్ణ చేసినప్పటికీ తమకు న్యాయం చేసే వరకు వాళ్ళని అరెస్ట్ చేసే వరకు తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడ లేవంటూ కూడా భీష్మించి కూర్చున్నారు. రైట్ ప్రదీప్, ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పోలీసులు ఇప్పుడు ఈ కేసును పర్యవేక్షించే విధానం చాలా ముఖ్యం. ఎందుకంటే అక్కడ ధర్నా చేసినటువంటి బైఠాయించి కుటుంబ సభ్యులు ఎవరైతే ధర్నా చేస్తారో వారికి ఖచ్చితంగా ఏదో ఒక హామీ ఇస్తే కానీ లేనటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే పోలీసులు ఏ డైరెక్షన్లో కేసుకు సంబంధించి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 2 కోణాల్లో మీరు చెప్పినట్లు వరకట్న వేధింపులా లేకపోతే ఇంకొక కారణం అనేది ఖచ్చితంగా ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ కూడా ఏ దిశగా కేసును పర్యవేక్షిస్తారు లేకపోతే ఎలాంటి నిందితులు దొరకబట్టడం ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఏ దిశగా వెళ్ళే అవకాశం ఉంది లేకపోతే పోలీసులు ఏమైనా సమాచారం ఇస్తున్నారా?
ఏదైతే ప్రధానంగా వరకట్నం విధింపులతోనే ఈ జాగ్రత్తపడినట్టు కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి, కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బాలమణిని గత 2-3 నెలల నుంచి, అంటే ఈ అక్రమ సంబంధం నేపథ్యంలో విడాకులు ఇవ్వాలంటూ కూడా ఒత్తిడి తెచ్చాడని, నానా హింసలు పెట్టాడని, హింసకు చట్టం కింద కూడా కేసు నమోదు చేయాలని సూచన గాని కొంత బాలమణి తరఫు తల్లిదండ్రులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా కూడా మళ్ళీ ఆత్మహత్యకు పాల్పడడంతో వాళ్ళు కొంత విషాద మునిగిపోయారు. తమ కూతురు బాగుంటుందనే ఉద్దేశంతోనే నచ్చజెప్పేందుకు ప్రయత్నించామని, అయితే నేపథ్యంలోనే తాను విడాకులు ఇవ్వకపోగా వరకట్నం వేధింపులు కూడా ఎక్కువని, ఈ తరుణే కాకుండా తల్లిదండ్రులు కూడా వరకట్నం తేవాలంటూ అప్పుడే మా ఇంటికి రావాలంటూ కూడా గెంటేసినటువంటి కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో తల్లిగారింటికి వచ్చిన బాలమణి 2 రోజుల క్రితం పురుగుల మందు తాగింది. పరిస్థితి విషమించడంతో నాకు అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందడంతో శవంతో భర్త తరుణ్ ఇంటి ముందు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు ఈ కేసును గృహహింస ప్లస్ 10 సెక్షన్ల కింద 2-3 సెక్షన్ల కింద నమోదు చేసినట్టు మనకు చెప్తున్నారు. పూర్తి వివరాలు అయితే నిందితులు దొరికితే గానీ పూర్తి వివరాలు చెప్పలేమంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వరకట్నం కేసు కింద గృహహింస చట్టం కింద కేసు అయితే నమోదు చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు.